అమ్మా అమ్మా సాకేత్, ఏంట్రా? హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ రా. చూడమ్మా, ఇవాళ నీకు సెలవు. నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు. మొత్తం ఇంటి పనులన్నీ స్వర్ణ చేస్తుంది. ఎందుకులేరా? ఎందుకు లేరా ఏంటి? ఎందుకు లేరా? ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వేగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు. ఒక్కరోజు తను చేస్తే తప్ప. ఇవాళ సరదాగా మనం బయటికి వెళ్ళి డిన్నర్ చేసొద్దామమ్మా. సరేలేరా, మదర్స్ డే అని విష్ చేసావుగా, అంత నేస్ట్ ప్రకారమే కానీ. థ్యాంక్స్ అమ్మా. ఓకే. ఏయ్ స్వర్ణ, స్వర్ణ లే, ఇంకెంతసేపు పడుకుంటావు? లే. ఏ నేనెంతసేపు పడుకుంటా నీకేంటి? నాకేంటి కాదు, ఇవాళ మదర్స్ డే. సో వాట్? ఇవాళ మా అమ్మకు హాలిడే. హాలిడేనా? ఎస్, టోటల్గా బెడ్ కాఫీ నుంచి ఈ ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. లే నేనా? లే 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 అంటుంటే నేను అంటావేంటి? లే, లేచి పనులు మొదలు పెట్టు. అత్తయ్య గారు, ఓ వాష్రూమ్లో ఉన్నారా? అత్తయ్య గారు, ఈ వీడియో రికార్డ్తో ఇప్పుడు చూడు జరగబోయే సీను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏయ్ ఏంటి ఇక్కడికి పరిగెత్తుకొచ్చావు? ఏంట్రా, ఏమైంది? చూడండి అత్తయ్య, ఇవాళ మదర్స్ డే అట, ఇవాళ మీకు సెలవట. అన్ని పనులు నువ్వే చేయాలని నన్ను నిద్ర లేపి ఆర్డర్స్ వేస్తున్నాడు. అత్తమ్మ అంటాను కాబట్టి మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు. మీకు విషెస్ చెప్తాను కానీ ఆ చెత్త పనులని నేను చేయడం ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.